హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తీయబోతున్నాం అనమాట. యాక్చువల్గా లేచిన వెంటనే తీయలేదు, నేను డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి MH1 హాస్టల్లో కిందకు వచ్చేసాను. ఈ బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. యాక్చువల్గా MH4 వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట, స్పెషల్ మెస్ కోసం అని చెప్పి. నాన్ వెజ్ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా నేను వెయిట్ చేసి లైన్లో నిల్చొని ఆలు పరాటా, ఎగ్ బుర్జీ, మొలకలు అంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, స్ప్రౌట్స్, ఉప్మా పెట్టినారు. ఇంకా ఇదొక స్వరంగ మార్గం. ఇదంతా చూడడానికి ఏదో ఒక సందులోకి వెళ్తా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా ఇవాళ థర్స్డే కదా, పెద్దగా ఎవరు అంత ముందే క్లాసెస్ ఉండవు అనమాట. అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు. మనకి ఫ్రైడే ఎక్కువ టైం టేబుల్. ఇవాళ ఏదో వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి అని చెప్పి అంటున్నారు, కానీ వేడిగానే ఉంది, అంత అద్భుతంగా ఏం లేదనమాట. ఫ్రెషర్స్ వస్తున్నారనమాట. దే ఆర్ కమింగ్. ఎన్ని కార్లు ఇందాక ఇక్కడ వరకే ఉన్నాయి, ఇప్పుడు ఇలా పెరిగిపోయినాయి. వాళ్ళు వస్తున్నారని ఆ ల్యాండ్ అంతా చదువు చేశారు. నిన్న రాత్రి జరిగిపోయింది అంతా. అదే ఇప్పుడు ఇట్లా ఫింగర్ ప్రింట్ వేసుకొని రావడం, బయోమెట్రిక్ అందుకని ఫేస్ ఐడి ఇచ్చేసి బయటకు వచ్చేసాను అనమాట. MH1 నుంచి బయటకు రాగానే చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అది దీనివల్ల చాలా ప్లస్ పాయింట్. ఇక్కడే MH1 ఉంటే ఇక్కడే CB, ఇక్కడే AB1 ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. అసలు చూసుకైతే ఇది AB2లోకి వచ్చేసాను. ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ ఇవాళ AB2లో ఉందన్నమాట. చూడండి, ఇదే AB2 అనమాట. AB1లో అయితే సెకండ్ ఫ్లోర్లో లైబ్రరీ ఉంటుంది, ఇక్కడ అది కూడా లేదు కాబట్టి ఇంకా ఓపెన్గా ఉంటుంది. మన కోసం ప్లేస్ యాప్ పెడతారు కదా ఫ్రెండ్స్ అంట. ఇంకా ఓపెన్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అని చెప్పారు. ఇది సైబర్ సెక్యూరిటీయో లేకపోతే మ్యాథ్స్ అర్థం కాదు కొన్నిసార్లు. మన హ్యాండ్ రైటింగ్ చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ ప్రొజెక్టర్లో డిస్ప్లే చేస్తారనమాట. ఇట్లా డిస్ప్లే చేశారు ఒక 5 క్వశ్చన్లు. 5 కూడా ఎక్కించుకొని చూడు. హాయ్ చెప్పు. ఎండకి కష్టపడిపోతున్నాను. ఇంకా అలా చేయాల్సిందంతా చేసేసి బయటకు వచ్చేసాం అనమాట. ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చేసాము. సరదాగా కాసేపు ఏం చేద్దాం, మధ్యాహ్నం 3 దాకా క్లాసెస్ లేవని చెప్పి ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము. ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి వచ్చి ఇంకా నూడిల్స్ అను ఫ్రూట్ బౌల్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఒక మంచి ఒక చెడు అనమాట. అయిపోయిన తర్వాత పీస్ఫుల్గా ఉందని చెప్పి యాంఫీ థియేటర్లోకి వచ్చి కూర్చున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. చల్లగా గాలి ఎక్కువసేపు ఏం రాలేదు, తక్కువసేపు వచ్చింది. ఆ తర్వాత ఇంకా క్లాస్ టైం అయిందని చెప్పి 3 కల్లా మళ్ళీ CB దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. CB 3rd ఫ్లోర్లో క్లాస్ జరుగుతుంది, BSA. మేము ముగ్గురం, మీరు ముగ్గురు వేసుకోండి. గుండె వేసుకున్నాం డూపు. నువ్వే తేవాలి అప్పుడు. ఇది పట్టి ఉండేది లేదురా, దీని మీద వస్తుంది కదా. మన రివ్యూకి వెళ్ళి డే ఇన్ మై లైఫ్ రా, పొద్దున్నే తీస్తానే ఉన్నా. దీని మీద ఇంకోటి వస్తుంది మనకి. ఏంటది ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ చేస్తాను. దాని మీద పెద్ద రెండు ఇంపార్టెంట్ రా, ఈ రెండు లోపల. రెండు ఇంపార్టెంట్ ఇరగదండి. అదైతే ఇంకో నేను కొన్నా. చెప్పు. సరే చెప్పు. నేనే పడుతున్నా కదా, ఎదురుకున్నావు కదరా, చెప్పు. చెప్పు. సరే తీయండి, చెప్పు. అదే వాడిని చెప్పనివ్వనరా. అందరు మాట్లాడితే నువ్వు కొట్టకూడదు, నువ్వు మాట్లాడితే అందరు కొడదు. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. రే స్టార్ట్ అయ్యారు ECS రివ్యూకి. ఎక్కడ మెడ పట్టేసింది. చెప్పురా, నీ బాధ ఎట్లా ఉందో చెప్పు. లేదు నాకేం బాగా పట్ల స్ట్రైట్. ఏది ఇటు చూడు.
తలకాయ తిప్పురా, తలకాయ ఇటు తిప్పు, నా వైపు తిప్పు. ఇప్పుడు రివ్యూ ఉంది, ఈసీఎస్ రివ్యూ ఉందని చెప్పి అటెండెన్స్ అడుక్కోవడానికి ల్యాబ్ కలుపుతాం. ఆయన ఒప్పుకుంటారు లెక్చర్. ఎట్లా ఉందంటే అందరు కంప్యూటర్స్ పని చేస్తున్నాయి, నాదే ఎందుకు పని చేయట్లేదు అనిపించింది. సో ఇంకేం చేయలేక కాళ్ళు ఊపుకుంటా అట్లాగే కూర్చొని ఉన్నాను అనమాట. ల్యాబ్లో అటెండెన్స్ అయిపోయింది, ఇంకా అమ్మయ్య అని చెప్పి బయటకు వచ్చాను. ఈ AB1 నుంచి బయటకు వచ్చేసా. ఇవాళకైతే క్లాసులు అయిపోయినట్టే అనమాట. 2 క్లాసులు, ఒక ల్యాబ్ మాత్రమే ఉంది. అలా బయటకు వచ్చిగానే ఈ ఎంట్రన్స్, ఈ బయటకు వెళ్ళేది ఈ దారి చాలా బాగుంటుంది అనమాట. నీట్గా ఇక్కడ చెట్లు ఇవన్నీ వేసారు కదా, మీకు కూడా చాలా బాగానే అనిపిస్తుంది. ఇదంతా గార్డెన్ లాగా చేసినారనమాట. అసలు మేము వచ్చినప్పుడు అయితే మొత్తం బూత్ బంగ్లా లాగా ఉంది, అసలు ఏమీ లేదు, మొత్తం చండాలంగా ఉండేదన్నమాట. మొత్తానికి వాళ్ళున్న క్లాసెస్, ల్యాబ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తున్నాను మెస్ దగ్గరికి వెళ్ళి, అంటే 5:30 స్నాక్స్ పెడతారు కాబట్టి మెస్ దగ్గరికి వెళ్ళేసి స్నాక్స్ తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. అంతటితో బ్లాగ్ అయిపోలేదు. ఈవినింగ్ జరిగే సోది మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈవినింగే అసలైన సోది జరిగింది. సోది మాత్రం ఎవరు మిస్ అవ్వరు, అది చాలా కామన్ పాయింట్ కాబట్టి. ఏంటో గెస్ట్ చేయండి. ఎవరికైనా పేరు తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. చూద్దాం ఇది ఎంతమంది గెస్ట్ చేయగలుగుతారు. వచ్చేసి ఆడుకుందాం. సో లెట్స్ కంటిన్యూ. ముందు ఫ్రెష్ అప్ అయి వస్తా. ఇంకా అంతా అయిపోయిందని చెప్పి ఇంకా సాయంత్రం మా ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుదామని చెప్పి బయటకు వచ్చేసినాను. మొత్తం చల్లగా ప్రశాంతంగా లైటింగ్ లేసి చాలా బాగుంది. ఫ్రెషర్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట, ఎందుకంటే మేము వచ్చినప్పుడు అసలు ఇవన్నీ లేవని చెప్పా కదా. సిబి కూడా ఫుల్ కన్స్ట్రక్ట్ అయింది, చల్లగా ఉంది, లైట్ లేసారు, బాగుంది అనమాట. హాయ్ చెప్పు. డే ఇన్ మై లైఫ్ రా, హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పురా. వాడు డే ఇన్ మై లైఫ్. హాయ్. ఏమని చెప్పాలనుకుంటున్నా? వచ్చారు కదా ఇవాళ గుంపులు గుంపులుగా, చిరాకు వస్తుందా? రేపు మన ఫ్రెషర్స్ మీట్ లో పెట్టి. మీ తమ్ముడు ఏడి? చాలా రమ్మంటే వస్తాడు, ఈరోజు రేపు వస్తాడు. నిన్న వచ్చాడు వాడు. ఇంకా అలా కూర్చొని కాసేపు షో తీసుకొని ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. 8:22 ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యి ఇంకా లేచి బయటికి నడుద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుడ్ స్ట్రీట్ వెనకాల మాల నుంచి తిరిగేసి వెళ్తామన్నమాట. కిటకిట ఎంతమంది ఉన్నారంట ఫుడ్ స్ట్రీట్ దగ్గర? చూడకూడదు, చాలా చూసాను. సాక్ష్యం చెప్పు. దండం పెడుతున్నాడు ఫ్రెషర్స్. నో కామెంట్స్. నువ్వు చూడలేదుగా, మిస్ అయిపోయావు. అదృష్టం లేదు వాళ్ళకి. రేపు చూద్దాం, రేపు ప్రయత్నిద్దాం. సో చూసారు కదా గైస్, అలా గడిచింది మన డే అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ MH4 లో వదిలిపెట్టేసి నేను రూమ్ కి వెళ్ళిపోతున్నా. ఇదిదా MH1. అలా జరిగింది నా డే. ఇంకా నేను కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నా అనమాట. సీ యు ఆల్, బాయ్.